హాయ్ అండి. నిజం చెప్పాలంటే అండి, మ్యారేజ్ ఆర్డర్స్ అంటాం కదా! అసలు మ్యారేజ్ ఆర్డర్స్ కంటే మ్యారేజ్‌కి వెళ్ళేవాళ్ళ ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయండి చెప్పాలంటేనే. ఎందుకంటే ఒక ఫంక్షన్‌కొచ్చి చాలామంది వెళ్తారు రిలేటివ్స్. ఆ రిలేటివ్స్ కూడా ఎక్కువగా కుట్టించుకుంటారు. అలా వచ్చిన మ్యారేజ్ ఆర్డర్ అనమాట అండి ఇది. అయితే వాళ్ళేంటంటే టోటలు వర్క్స్ అయితే 5 బ్లౌజెస్ ఆర్డర్ ఇచ్చారు. 5 బ్లౌజెస్‌లో ఒక బ్లౌజ్ అన్నా స్టిచ్ చేయమన్నారనమాట. ఉన్న 4 వాళ్ళు స్టిచ్ చేసుకుంటా ఉన్నారు. ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఈ కలర్ కాంబినేషన్ చూసారా, చాలా బాగుందండి. ఈ డిజైన్ అయితే చాలా టైం తీసుకుందండి. కాకపోతే ఎక్కడ డిస్టర్బ్ చేయలేదండి. అలా స్లోగా కుట్టుకుంటా వెళ్ళింది. ఎక్కడ వర్క్ అన్నది థ్రెడ్ కటింగ్ కానీ ఏమీ లేదండి. చక్కగా కుట్టుకుంటా వెళ్ళింది. చాలా బాగుందండి డిజైన్ అయితే. కాకపోతే కొంచెం టైం ఎక్కువైతే తీసుకుంటుందండి ఇదైతేనే. ఫ్లవర్ మీదే ఫ్లవర్ 3D ఫ్లవర్లో వస్తుంది. ఆ కుట్టు మీద కుట్టడం వల్ల మనకేంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ అవుట్లైన్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. అయితే ఒకే డిజైను మొత్తం ఏంటంటే అండి, టోటలు 4 డిఫరెన్స్ కలర్ కాంబినేషన్స్తో వేయించుకున్నారనమాట అండి. ఒకే డిజైన్ అన్నది. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ శారీలో బ్లౌజ్ అన్నది బాగాలేదు. అందుకని వీళ్ళు తెచ్చిన 5 శారీస్లో 2 శారీస్లో బ్లౌజ్ బాగాలేదని హాఫ్ పట్టు పీసులు తీసుకురమ్మంటే నేనే తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇది హాఫ్ పట్టు బ్లౌజ్ మీద వేసాను. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందండి. మన కలర్ కాంబినేషన్ చూసారా, బాగా ఆరెంజ్ కలర్ కదండి, బాగా హైలైట్ అయినది అనమాట అండి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితేని. ఏంటంటే అండి, ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే అండి, విడివిడిగా మామూలుగా డిజైన్స్ అయితే పెట్టచ్చు. కాకపోతే ఒకే వీడియోలో నేను ఫుల్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, లాంగ్ వీడియో మనకి కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ అన్నది ఎలా మారుతుంది అన్నది తెలుస్తుంది కదండి. ఇదే డిజైన్లో నేను 3 డిజైన్స్ అన్నాయి కలర్ కాంబినేషన్ అన్నది వేసాను అనమాట అండి. ఇదిగోండి చూసారా, ఇవి కాకుండా నేను వేరే వాళ్ళవి కూడా వేసాను అనమాట అండి. అవి కూడా నేను వీడియోస్ అన్నవి అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి నెక్స్ట్ డిజైన్. ఈ శారీలో కూడా నేను హాఫ్ పట్టు పీస్ అన్నది తీసుకున్నాను. ఇది ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే బాగాలేదండి, సపోర్ట్ చేయదని చెప్పి హాఫ్ పట్టు పీస్ అన్నది తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి దీనికైతే పికాక్ డిజైన్ ఎంచుకున్నారనమాట. ఈ పికాక్ డిజైన్ అయితే చాలామందికి చాలా కలర్ కాంబినేషన్స్లో వేశాను. అలాగే ఈ డిజైన్ కూడా ఏంటంటే మనకు శారీ కలర్ వచ్చి యాష్ కలర్, అదే గ్రే కలర్, సిమెంట్ కలర్ అంటారు కదండి, ఆ కలర్ వచ్చిందనమాట. జెరీ ప్లస్ ఈ సిమెంట్ కలర్ అన్నది యూస్ చేశాను. చిన్న డార్క్ కూడా తీసుకున్నాను. ఇది వీడియోలో అయితే డిఫరెంట్ కలర్లో పడింది అనమాట అండి డిజైన్ అయితేనే. కానీ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అండి. మనకి చూడడానికి లుక్ బాగా కనిపిస్తుంది, బడ్జెట్లో కూడా అయిపోద్ది అనమాట అండి. ఇటువంటి డిజైన్స్ పికాక్స్ వస్తాయి, హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ వస్తాయి. చూసారా, చిన్న కట్ వర్క్ వచ్చి డిజైన్ అయితే చెప్పక్కర్లేదండి. ఎన్ని డిజైన్స్ చేశానండి. ఈ పికాక్ డిజైన్ ఒకటి, ఈ ఫ్లవర్స్ డిజైన్ ఒకటి, చాలా డిజైన్స్ చేశాను అనమాట అండి బ్లౌజెస్ అయితేనే. ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, ఎల్లో కలర్ వచ్చింది. అయితే వీళ్ళు ఒకే డిజైన్ ఎంచుకున్న డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చిన డిఫరెన్స్గా కుట్టించుకున్నారండి. ఎలాగంటే ఒకళ్ళైతే బార్డర్ మీద హ్యాండ్ వర్క్ వేసామన్నారు, ఒకళ్ళైతే బార్డర్ మీద వేయొద్దని చెప్పారండి, ఒకళ్ళైతే హాఫ్ పట్టు మీద పీసులన్నా వర్క్స్ అన్నీ చేయించుకున్నారనమాట. అంటే వాళ్ళు ఎంచుకోవడం కూడా ఒకే డిజైన్ ఎంచుకున్నారు, కానీ వేరువేరుగా కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి, వేరువేరుగా డిజైన్స్ అన్నవి వేయించుకున్నారండి. ఇదిగోండి వీళ్ళైతే ఫ్రంట్ బ్యాక్ వేసి హ్యాండ్స్ కన్నా వేయొద్దని చెప్పారనమాట. అందుకని నేను హ్యాండ్స్కి వేయలేదు. ఇదిగోండి ఈ బార్డర్ వచ్చింది, ఆ బార్డరే హ్యాండ్స్కి వేసుకుంటామా అన్నారు, కానీ డిజైన్ అయితే వేయొద్దన్నారు అనమాట. ఇదిగోండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి, వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట అండి. ఇవి ఏంటంటే మనకి చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఒక శారీ కుట్టమని చెప్పారన్నాను కదండి, ఇదిగోండి శారీ అంతా ఇలాగే వచ్చింది, బ్లౌజ్ కూడా రన్నింగ్లో వచ్చిందనమాట అండి. ఈ బ్లౌజ్ అయితే వర్క్కి అయితే చాలా బాగుంది కాబట్టి వేసాను అనమాట. అయితే నేను చెప్పాను కదండి ఒకే డిజైన్ కానీ డిఫరెంట్గా అన్నాను. వీళ్ళైతే ఫుల్ బార్డర్ అంతా తీసేసి ప్లెయిన్ క్లాత్ మీద, అంటే మీకు ఎలా బాగుంటుంది అంటే అలా వేయండి అని చెప్పారు. నేను బార్డర్ అంతా తీసేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే కానీ ప్లెయిన్ క్లాత్ మీద డిజైన్ వేసాను అనమాట అండి. శారీలో మొత్తం బేబీ పింక్ షేడ్ అన్నది ఉంది, అందుకని నేను బేబీ పింక్ థ్రెడ్ అన్నది తీసుకున్నాను అనమాట. చూసారా ఎంత హైలైట్ అయిందో చూసారా. మనకి శారీలో బ్లౌజ్ వచ్చినా సరే మనం తీసుకున్న కలర్ కాంబినేషన్ బట్టి వర్క్ అన్నది ఎంత హైలైట్ అయిందో చూసారా, ఎంత బాగా కనిపిస్తుందండి. రెడ్ ఉంది, అలాగని మనకి
బేబీ పింక్ షేడ్ ఉందన్నాను కదండి, ఆ బేబీ పింక్ షేడ్ కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది చూసారా. స్టిచ్ చేస్తానండి బ్లౌజ్ అయితేనే, వాళ్ళకి చాలా బాగా నచ్చింది డిజైన్ అయితేనే. ఏంటంటే అండి, మనం వేసి కలర్ కాంబినేషన్ బట్టే కదండి బ్లౌజ్ అన్నది హైలైట్ అవుతుంది. అందుకని ఆ విధంగానే నేను కలర్ కాంబినేషన్ అన్నది చాలా వరకు ఆలోచించే వేస్తానండి. ఫస్ట్ కస్టమర్ని అడుగుతాను, నెక్స్ట్ నా చాయిస్ కూడా తీసుకుని కలర్ కాంబినేషన్ అన్నది వేస్తాను.